సిట్టు వేయడం ఇవన్నీ కూడా ప్రభుత్వం పరంగా ఏం చేయాలో అవన్నీ చేస్తున్నారు. ఎక్కడ కూడా వెనకడుగు వేయలేదు కదా, ఎవరు సమర్థించట్లేదు దీన్ని. కానీ అయినా కానీ దాన్ని ఏదో కులం రంగు పురుమాలే ఏదో చేయాలనే ప్రయత్నం వీళ్ళంతా. ఎక్కడ కూడా సార్ ఎక్కడ కూడా దీన్ని ఎవరు సమర్థించట్లేదు. అదే కదా, తప్పు తప్పే. కానీ ఇన్ని పోలీస్ స్టేషన్ లో ఎక్కడో ఒక దగ్గర జరిగిన దాన్ని మీరు ఒక రాష్ట్ర సమస్యగా ఎందుకు చిత్రీకరించాలనుకుంటారు, ఒక కుల సమస్యగా ఎందుకు చిత్రీకరించుకుంటున్నారు? సార్ నేను అడుగుతున్నా, ఆ రోజు డాక్టర్ సుధాకర్ అనే ఒక దళిత వ్యక్తిని చంపినప్పుడు పోలీసులు వాళ్ళ చనిపోయినప్పుడు ఆ రోజు వాళ్ళ తల్లిగారు లేరా? లేదంటే అమర్నాథ్ గౌడ్ని కాల్చి చంపినప్పుడు ఆ రోజు వాళ్ళకి తల్లిగారు లేరా? లేదంటే వరప్రసాద్ అనే వ్యక్తిని శిరోమండనం చేసినప్పుడు వారికి తల్లిగారు లేరా? సార్ అంతెందుకు సార్ బీసీ నాయకుడు చంద్రయ్యను గొంతు కోసి చంపినప్పుడు వారికి తల్లిగారు లేరా? అంతెందుకు సార్ ఎవరైతే గాలి సాయికృష్ణ గురించి మనం మాట్లాడుతున్నామో ఆ వ్యక్తి నవీన్ రెడ్డి వ్యక్తి చంపినప్పుడు ఆ నవీన్ రెడ్డి తల్లిగారు లేరా? లేదు సార్ అతని చేతిలో ఒక మైనర్ బాలిక ఇబ్బంది పడినప్పుడు ఆ మైనర్ బాబు తల్లిగారు లేరా? ఆ రోజు ఇప్పుడు మీరు పరామర్శించిన వ్యక్తులు ఈ రోజు ఎందుకు పరామర్శకి వెళ్ళారు అనేది ఇక్కడ పాయింట్ సార్. కేవలం మీరు రాజకీయ ప్రయోజనం ఆశిస్తున్నారు. తెలుగుదేశం పార్టీని కావచ్చు, జనసేన కావచ్చు, ఈ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టారా? సరే ఈ మధ్య కాలంలో మనం ఒక ప్రెస్ మీట్ చూసాం, గుడివాడ అమర్నాథ్ గారు. ఆయన అంటున్నారు 2 సంవత్సరాలు నడిచిపోయాయి, పాత కథ వేరు, ఇప్పుడు మేము దద్దరింప చేస్తాం, అసలు ఏదైనా ఈ 3 సంవత్సరాలు ఈ టైం అంతా మాదే, ఈ ప్రభుత్వాన్ని ఎలా ఇబ్బంది పెట్టాలో మాకు తెలుసు, అసలు రాబోయే రోజుల్లో చాలా వేరుగా ఉంటాయని. అంటే ఒక కేసు ఎక్కడో ఒక పోలీస్ స్టేషన్ లో జరిగితే దాన్ని తీసుకుని మీరు ఈ రకంగా మాట్లాడడం అంటే సార్ ఈ 2 సంవత్సరాల్లో మీకు ఎక్కడ సమస్యలు లేవనే కదా, ఈ ప్రభుత్వం జనరజికంగా పరిపాలించిందనే కదా, ఈ సమస్యలు ఎక్కడా లేకుండా ఉండడం వల్లే మీరు ఏం చేయలేకపోయారనే కదా. అంటే ఈ రోజు ఏదో మొట్టమొదటిగా కేసు మాకు దొరికింది కాబట్టి ఇక్కడి నుంచి మేము ప్రబలంగా మాట్లాడతామనే కదా. అంటే 2 సంవత్సరాలుగా అద్భుతంగా పరిపాలించిన ఒక ఎన్టీఆర్ గవర్నమెంట్ ఈ రోజు తప్పు చేయాలి ఎందుకు అనుకుంటారు సార్? నేనంటున్నా సార్, ఈ రాష్ట్రంలో ఒక కాపు యువకుడిని కావచ్చు, ఒక కాపుకు సంబంధించిన ఒక మనిషిని ఎందుకు మేము ఎన్కౌంటర్ చేయాలనుకుంటాం సార్? దీంట్లో మాకున్న ఆర్థిక ప్రయోజనాలు కానీ లేదంటే రాజకీయ ప్రయోజనాలు కానీ మాకేముంటాయి సార్ ఈ ప్రభుత్వానికి? అసలు కాపుకు చెందిన ఒక యువకుడిని మేము ఏదైనా ఇబ్బంది పెట్టడం వల్ల మాకు నష్టమని మాకు తెలియదా సార్? లేదంటే జనసేన పార్టీకో మాకో నష్టమని మాకు తెలియదా? అంతటి తక్కువ పనిని మేము చేస్తామా? ఎందుకు మీరు ఎంత ఇలా మాట్లాడుతున్నారు సార్? నేనంటున్నా కేవలము దీని మీద అరాచకం సృష్టించడానికి, కాపుల్లో చిలుకు తేవడానికి మాత్రమే రాజసాయి కృష్ణ విషయాన్ని ఇంతగా మీరు రాష్ట్రం అంతా మాట్లాడుతున్నారు. మీకు ఏ సమస్యలు ఇంకా రాష్ట్రం మీద మాట్లాడడానికి లేవు. రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు అద్భుతంగా పరిపాలన చేస్తోంది. సంక్షేమ పథకాలు కావచ్చు, ఓ పక్క డెవలప్మెంట్ కావచ్చు, అద్భుతంగా చేసిన పరిస్థితుల్లో ఈ రోజు మాట్లాడుతున్నారు సార్. సిపి రాజశేఖర బాబు గారిని విచారించాలా, ఇంకొకరిని విచారించాలని మాట్లాడుతున్నారు సార్. నేను అడుగుతున్నా, టాస్క్ ఫోర్స్ వారికి సిఐ నాగరాజు గారు ఒక రిక్వెస్ట్ ఇచ్చారు, అయ్యా ఇతని మీద 2 అరెస్ట్ వారెంట్లు ఉన్నాయి, మాకు తెచ్చి అప్పగించండి అని. వారు మార్కాపురం వెళ్ళారు, తెచ్చారు, అప్పగించారు. ఇక టాస్క్ ఫోర్స్ వాళ్ళ సంబంధం ఏంటి సార్? వారు ఏమైనా ఇతను లాకప్ డేట్ చేయమని చెప్పారా? సిఏ నాగరాజును కొట్టమని చెప్పారా? లేదంటే సిపి రాజశేఖర బాబు గారు ఏమైనా చెప్పారా సార్? నేనంటున్నా, ఒకసారి అప్పగించిన తర్వాత స్టేషన్ హౌస్ ఆఫీసర్ గా అతనిదే పూర్తి రెస్పాన్సిబిలిటీ. అతనిది కావచ్చు, అతని కింద పనిచేసే ఎవరైతే స్టాఫ్ ఉన్నారో వాళ్ళు చూసుకోవాలి. కానీ ప్రధాన వేస్తే సిపి రాజశేఖర బాబు గారిని అంటే సార్, సిపి రాజశేఖర బాబు గారు మీకు సంబంధించిన ఇల్లీగల్ లిక్కర్ స్కామ్ ను సిట్ అధికారిగా విచారిస్తున్నారు కాబట్టి అతన్ని భ్రష్టు పట్టించాలా, అతని మీద ఒక క్రెడిబిలిటీ నెపాన్ని మోపాలా, అతని మీద అరాచకాలు లేపాలా, తద్వారా అతని ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయాలా అనే ప్రయత్నం చేస్తున్నారా సార్? నేను అంటున్నా, ఒక సిపి అనే వ్యక్తి ఎంతో మందితో రోజులో మాట్లాడుతుంటారు, అన్ని విషయాలు సిపికి తెలియాల్సిన అవసరం లేదు కదా. మరి అలాంటప్పుడు వృద్ధం వేసే పోలీస్ కమిషనర్ గారిని మాట్లాడడం ఔచిత్యం సార్? ఈ రోజు సార్ ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలో సార్, నేను ఇంకోటి అంటున్నా సార్, వీళ్ళు ఉన్న 5 సంవత్సరాల పరిపాలనా కాలంలో జగన్మోహన్ రెడ్డి గారి కాలంలో లాకప్లు జరగలేదా సార్? 2019లో సార్ 2019లో సుబ్రహ్మణ్యం అనే వ్యక్తిని లాకప్ చేశారు, 2020లో కిరణ్ అనే వ్యక్తిని చేశారు, 2022లో మురపాక మహేష్ అనే వ్యక్తిని శ్రీకాకుళంలో లాకప్ చేశారు. ఇలా సార్ నాకు తెలిసే సార్ మొత్తం 5 సంవత్సరాల్లో 17 లాకప్ జరిగాయి. ఆ లాకప్ జరిగినప్పుడు ఎప్పుడైనా సరే మీరు జ్యుడిషియల్ ఎంక్వైరీ చేశారా? సిబిఐ ఎంక్వైరీ చేశారా? కనీసం సిట్ ఎంక్వైరీ చేశారా? ఎవరైనా అరెస్ట్ చేశారా? ఎవరైనా జైలుకు పంపారా? ఏమీ చేయలేదు. ఎవరైనా సస్పెండ్ చేశారా? ఏ పని చేయకుండా మీరు 5 సంవత్సరాల్లో నిమ్మకం తీసుకున్నట్టు ఒక అరాచక ప్రభుత్వాన్ని నడిపి, ఒక నియంత్రిత ప్రభుత్వాన్ని నడిపి ఈ రోజు తెలుగుదేశం పార్టీ ఇంత నిష్పక్షపాతంగా ఈ రోజు విచారం చేస్తూ ఫైనల్ కంక్లూడ్ చేయండి సార్. ఫైనల్ గా విజయ్ గారు ఉంటే ఈ రోజు నెపాన్ని మోపడంలో న్యాయం ఏంటి సార్? కంక్లూడ్ చేయండి సార్. ఫైనల్ గా ఏంటి, ఏం చేయబోతున్నారు? ఫైనల్ గా ఎట్లా ఉండబోతోంది? కంక్లూడ్ చేయండి సార్. ఖచ్చితంగా నాగరాజు గారికి ఎవరెవరైతే వారికి మద్దతు తెలిపారో, ఎవరెవరైతే ఆయనకు అనుకూలంగా పనిచేశారో,
ఇప్పుడు ఈ గాదే సాయికృష్ణని ఏ రకంగా ఆయన మరి చంపారా, లేదంటే పారిపోయారా, లేదంటే చంపితే ఎలా చంపారు, మరి కాల్చారా, ఇంకేం జరిగింది, ఇవన్నీ కూడా వాస్తవాలు బయటకు రావాలి సార్. నేను అంటున్నా ఒక్కొక్క కేసు ఒక్కొక్క రకంగా, ఒక కేసును ఒక రోజులో చిక్కుముడి విడదీయచ్చు, ఒక కేసును వారం పట్టచ్చు, ఒక కేసు 20 రోజులు పట్టచ్చు. కనీసం టైం ఇవ్వాలి సార్ సిట్టు దర్యాప్తుకి. అప్పుడు చేస్తారు కదా సార్. ఇప్పుడు పాస్టర్ ప్రవీణ్ కుమార్ గారికి సంబంధించి కూడా వీళ్ళు ఇట్లానే కుల ప్రస్తావన ఏదో చేసి అడావిడి చేస్తే అప్పుడు కూడా ఖచ్చితంగా కొంచెం దాదాపుగా 350 సీసీ ఫుటేజ్లను పరిశీలించి క్లియర్ డీటెయిల్స్ తో బయట పెట్టారు. సమయం అప్పుడు కూడా కొంచెం టైం పట్టింది, కానీ మొత్తం క్లియర్ గా ఇచ్చారు. ఇప్పుడు కూడా చేస్తారు కదా, చిత్తశుద్ధితో చేస్తుంది కదా. అప్పుడు కూడా కులాన్ని ఆపాదించే ప్రయత్నం చేస్తారు, ఇప్పుడు కూడా అట్లాగే చేస్తున్నారు వీళ్ళు. ఇప్పుడు కూడా అదే సార్. ఆ రోజు ఒక కులాన్ని ఆపి ఆయన క్రిస్టియన్ అని చెప్పి హిందూ మతం మీద అంత ఘోరంగా ఆయన కామెంట్ చేస్తుంటే కూడా ఆయనకు వత్తాసు పలికి, అంటే మీరు క్రిస్టియన్ అని చెప్పి క్రిస్టియన్ సపోర్ట్ చేస్తారా? హిందువులు మీకు లెక్కలేదా? ఈ రాష్ట్రంలో అత్యధిక హిందువులు ఉన్న కానీ అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా ప్రజలైతే నమ్మట్లేదు సార్. ప్రజలైతే వీళ్ళు కుల ప్రస్తావన చేస్తే ప్రజలైతే నమ్మట్లేదు. అప్పుడు నమ్మలేదు, శాంతియుతంగా ఉన్నారు. వీళ్ళు హడావిడి చేశారు అప్పుడు కూడా. ఇప్పుడు కూడా వీళ్ళు హడావిడి తప్పించి ప్రజల దగ్గర నుంచి ఎట్లాంటివి లేదు. ఏబిఎన్ లాంటి టీవీ ఛానల్స్ కావచ్చు, మా సార్ ఈ రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, ఈ రాష్ట్ర ప్రజల కోసం ఉన్నాయి కాబట్టి వీళ్ళు చేసే అరాచకాలు కావచ్చు, ఈ దొంగ ప్రయత్నాలు కానీ ఎవరు నమ్మట్లేదు. రైట్. కాబట్టి మేము కూడా సార్ ఈ డిబేట్ లో పాల్గొని వాస్తవాలు చెప్పాలని ఇంత గట్టిగా మాట్లాడుతున్నాం. రైట్ సార్. సుజాత గారు కంక్లూడ్ చేయండి ఫైనల్. సార్, జగన్మోహన్ రెడ్డి గారు ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వాళ్ళు ఉన్న ఉద్దేశం ఏంటంటే ఆల్రెడీ ఖజానా మొత్తం ఖాళీ చేసి పెట్టాం, ఈ కూటమి ప్రభుత్వం ఇప్పుడు సంక్షేమ పథకాలు కానీ పెన్షన్లు కానీ పెంచుతామని చెప్పి హామీ ఇచ్చారు. వీళ్ళు ఎలా చేయగలరు? వీళ్ళు ఖచ్చితంగా వీళ్ళు ఫెయిల్ అవుతారు, మనం మళ్ళీ వీళ్ళ మీద గొడవలు చేద్దాం ప్రజల్లోకి వెళ్ళి అని ఒక ప్లాన్ ప్రకారం